మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా? ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని మీద లైఫ్ కవర్ ఇన్సూరెన్స్ ఉందని మీకు తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి, మోటివేషన్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్ రిలేటెడ్ ఒక టాపిక్తో ముందుకెళ్దాం. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. 190 బ్యాంకులు మీ ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇన్సూరెన్స్ కవరేజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాయి. మీరు ఒక ఎఫ్డి చేస్తున్నారు, మీకు తెలియకుండానే దాని మీద ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏజ్ లిమిట్ 18 to 50 వరకు, కొన్ని బ్యాంకులు 18 years నుంచి 55 years వరకు. ఎస్బీఐ అయితే 25,000, హెచ్డిఎఫ్సి అయితే 50,000 మినిమం ఎఫ్డి చేయాలి. యాక్సిస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంకు 25,000, కెనరా బ్యాంకు 25,000. ఇలా ఈ 25,000 మీరు ఎఫ్డి చేస్తే దాని మీద ఇంటూ 100 times, కొన్ని బ్యాంకులు 50 times లైఫ్ కవర్ ఇస్తున్నాయి. అంటే మీరు ఒక 1 lakh కనుక డిపాజిట్ చేశారనుకోండి, దాని మీద లైఫ్ కవరు 1 crore దాకా ఉంటుంది. 25,000 పెట్టారనుకోండి ఎఫ్డి, దాని మీద 25 lakhs దాకా లైఫ్ కవర్ ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు ఎఫ్డి చేసే ముందు ఒక్కసారి కనుక్కోండి, సార్ ఈ ఎఫ్డికి ఏమన్నా లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా లేదా. సో వాళ్ళు ఏమంటారు, లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు రావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా ప్రీమియం అది ఇది అని ఉందనుకోండి, అది వదిలేయండి. జనరల్గా అయితే ఉంటుంది, ఎక్స్ట్రా పే చేసేది అక్కర్లా, ఎక్స్ట్రా పే చేయకుండా దీంట్లో ఇంక్లూడ్ ఉంటుంది. ఓకే, అలా ఇంక్లూడ్ ఉందో లేదో కనుక్కొని ఎఫ్డి చేసుకోండి. ఓకే, ఏజ్ లిమిట్ కంపల్సరీ. ఎట్ ద సేమ్ టైం బ్యాంక్ టు బ్యాంక్ మారుతుంది ఎంత కవరేజ్ ఉంటుంది ఏందని. ఇది యాక్సిడెంటల్ కవరేజు, నార్మల్ డెత్, సూసైడు ఇలాంటి వాటికి ఏముండదు, ఓన్లీ లైఫ్ కవర్ ఉంటుంది. ఎఫ్డి మీద ఇన్సూరెన్స్ అని ఓన్లీ లైఫ్ కవర్. మీరు చేసిన డిపాజిట్ మీద 100 times, కొన్ని బ్యాంక్స్ 50 times. సో వాళ్ళ దాంట్లో ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళదే ఇస్తారు, లేదా థర్డ్ పార్టీ వాళ్ళతో టైప్ అయ్యి మీ డీటెయిల్స్ వాళ్ళకి పంపించి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. ఓకే, క్లెయిమ్కి కూడా కంపల్సరీ ఎఫ్డి చేసేటప్పుడు నామినీని అప్డేట్ చేయండి. మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండేట్టు చూసుకోండి. కేవైసీ కంపల్సరీ ఉండాలి. ఎఫ్డి చేసేటప్పుడు కేవైసీ కంపల్సరీ అప్డేట్ చేయండి. అలా చేసినప్పుడు మీ ఇన్సూరెన్స్ కవరేజ్ క్లెయిమ్ అప్పుడు మీ నామినీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారు. సో ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడే కాల్ చేయండి. మీ ఎఫ్డి మీద ఇన్సూరెన్స్ ఉందో లేదో కనుక్కోండి. ఒకవేళ ఇన్సూరెన్స్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలో అడగండి. ఓకే, క్లెయిము అయితే కొన్ని కండిషన్స్లో మీరు ఆ ఎఫ్డిని బ్రేక్ చేసినా, లేకపోతే దాన్ని పూర్తిగా తీసేసినా, టెర్మినేట్ చేసినా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు. సో 1 yearకి ఉంటుందా కవరేజ్, మీ ఎఫ్డి ఉన్న రోజులే ఉంటుందా, ఎన్ని రోజులు ఉంటుందో ఒకసారి కనుక్కోండి. ఈ డీటెయిల్స్ అని కనుక్కొని మీరు మనకు తెలియకుండా ఉన్న ఆ హిడ్డెన్ ఇన్సూరెన్స్ అమౌంట్ మీ నామినీకైనా వచ్చేటట్టు ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి వాళ్ళకి. ఓకే, ఒకవేళ మీరు ఎఫ్డి చేశారా, ఇప్పుడే కామెంట్లో పోస్ట్ చేయండి, సార్ నేను బ్యాంకుకు ఫోన్ చేశాను, పలానా అమౌంట్ ఉందని చెప్పారు, లేదా నేను చేస్తున్నాను. ఓకే, ఇలా కామెంట్లో పోస్ట్ చేయండి. మీ పోస్ట్ చూసి చాలామంది ఎఫ్డి చేసిన వాళ్ళు వాళ్ళ కస్టమర్ కేర్, వాళ్ళ బ్యాంక్ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి అడగడానికి కొంచెం మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.
మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలనుకోవడంలో మీ మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.